టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఒక మార్గం ద్వారా కూడా డబ్బులు మింగాడు జగన్మోహన్ రెడ్డి. అంటే మరి ఇంత నీచానికి దిగజారుతాడా, దీనిలో కూడా అవినీతికి పాల్పడతాడా అని చెప్పి మనందరం కూడా ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే అది మన బిడ్డలకు సంబంధించింది. మనందరికీ తెలుసు గత 5 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి పెట్టుబడులు రాష్ట్రానికి రాకపోవటం వల్ల, ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగాలు లేక ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, కొంతమంది ఆ ఫ్రస్ట్రేషన్లో ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు. ఎంతో కష్టపడి తల్లిదండ్రులు వారిని చదివించి పట్టభద్రులను చేస్తే ఇవాళ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక అల్లల్లాడుతూ ఉన్నారు. ఒక పక్కనేమో జాబ్ క్యాలెండర్ అని చెప్పి దగా చేశాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంకేముంది, ప్రతి జనవరి నేను జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తాను, అన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ప్రభుత్వ ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తానని చెప్పి ఎన్నో రకాలుగా ఆశ చూపించి 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎన్నో రకాలుగా ఆశ పెట్టి ఓట్లు వేయించుకుని దగా చేశాడు. యువతని అత్యంత దారుణంగా దగా చేశాడు జగన్ రెడ్డి. ఏ ఉద్యోగాల ఆశ చూపించి ఆనాడు యువత యొక్క ఓట్లు పొంది ముఖ్యమంత్రి అయ్యాడో, ఈ రోజున అదే యువతని ఉద్యోగాలు లేకుండా చేయటమే కాకుండా వారికి దక్కాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్ని మార్కెట్లో తెగ నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి. గ్రూప్ 1 ఉద్యోగాలు ఏదైతే డిసెంబర్ 2018లో ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిందో, 31/12/2018 ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ మనందరికీ తెలుసు ఆ తర్వాత మరి ఏప్రిల్లో ఎన్నికలు జరగటం, దురదృష్టవశాత్తు తెలుగుదేశం అధికారాన్ని కోల్పోవటం, మనకి సనిపెట్టినట్టు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం అన్నీ కూడా జరిగాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి నిర్వహించినటువంటి పరీక్షల్లో ఎవరైతే మరి గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారో, అది ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో కానివ్వండి, ఆ తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్లో కానివ్వండి, ఉత్తీర్ణులైనటువంటి వారు ఎంతో ఆశగా మన ప్రతిభ ఆధారంగా మనకు ఉద్యోగాలు దక్కుతాయి అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి తన మోచేతి నీళ్లు దాగేటటువంటి కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకుని దాదాపుగా 169 పోస్టులు ఏవైతే ఉన్నాయో, గ్రూప్ 1 169 పోస్టులని మార్కెట్లో తెగ నమ్ముకుని కనీసంగా 150 కోట్ల రూపాయలు దండుకున్నాడు. మినిమం, నేను చెప్పేది మినిమం ఫిగర్. ఈ 169 పోస్టులలో మరి డిప్యూటీ కలెక్టర్ పోస్టులు ఉన్నాయి, డిఎస్పీ పోస్టులు ఉన్నాయి. ఒక్కొక్క డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ని సుమారుగా 2.5 కోట్లకి అమ్ముకున్నారని చెప్తా ఉన్నారు. దగా పడినటువంటి అభ్యర్థులు కొన్ని వేల మంది ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ రాశారు. దాదాపుగా 9,000 మంది దాకా ఫైనల్ ఎగ్జామ్కి మరి అర్హత సాధించడం జరిగింది. వీరందరూ కూడా తమ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు దక్కించుకోవచ్చు అని చెప్పి ఎంతో ఆశపడ్డారు. కానీ జగన్మోహన్ రెడ్డి వీటిని బహిరంగ మార్కెట్లో అమ్ముకొని హీన పక్షాన 150 కోట్ల రూపాయలు దండుకున్నాడు. రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి అర్థం చేసుకోండి. ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మన బిడ్డలకి దక్కాల్సినటువంటి 169 ఉద్యోగాల్ని బహిరంగ మార్కెట్లో వేలం పెట్టి సుమారుగా 150 కోట్ల రూపాయలు పిండుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు 2.5 కోట్లంట, డిఎస్పీ పోస్టుకి 1.5 కోట్లంట, ఇంకా రకరకాల పోస్టులకి రకరకాల రేట్లు పెట్టి కనీసంగా 150 కోట్లు దండుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారం పైన నిన్ననే గౌరవ హైకోర్టు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేక అవకతవకలకి పాల్పడింది, అనేక అక్రమాలకి పాల్పడింది. తాము డబ్బులు వసూలు చేసినటువంటి కొంతమంది క్యాండిడేట్స్కి మేలు చేసే విధంగా వాల్యుయేషన్ ఒకసారి కాదండి, సాధారణంగా మనం పరీక్ష రాస్తే దాని యొక్క వాల్యుయేషన్ ఏదో ఒకసారి వాల్యుయేషన్ చేస్తారు. మనం ఏదన్నా కాదండి రీవాల్యుయేషన్ కావాలని కోరుకుంటే రీవాల్యుయేషన్ చేసిస్తారు.